నా గురించి బహుశా చాలామందికి తెలియట్లేదు. పాట రాశాను కానీ ఆ పర్సన్ ఎవరో తెలియట్లేదు. అయినా పర్వాలేదు, తెలియకపోయినా ప్రభుని ఆరాధించుకుంటున్నారు, అది చాలు నాకు. నేను ప్రజలకు కనపడకుండా ఉండడమే చాలా బెటరు. నా ఉద్దేశం కూడా అదే. పాట తెలిస్తే చాలు, వారు దేవుని సన్నిధిని అనుభవిస్తే చాలు. దానికి మించిన భాగ్యం నాకు ఇంకేది లేదు. నేను అసలు ఊహించలేదు ఇంత ఘనతను ప్రభు నా జీవితంలో ఇస్తారని. నా గురించి మీకు తెలియాలి. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో అమరావతి అనే చిన్న పల్లెటూరు మాది. మేము భయంకరమైనటువంటి విగ్రహారాధన, పూజలు, పునస్కారాలు చేస్తూ బ్రతుకుతూ వచ్చాం. కేవలం నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా. నేను ఎవరిని కించపరచడానికి, ఎవరి మనోభావాలని దెబ్బతీయడానికి నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. కేవలం నేను అనుభవించిన బాధ, నేను పొందుకున్న మేళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియాలి కాబట్టి. సో మా ఇంట్లో మారెమ్మ అనే ఒక ఇలవేలుపును గృహదేవతను ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తూ బ్రతుకుతున్నాం. మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు, మా నాన్నగారు చివరైన నరసింహులు గారు మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపు మా తాతయ్య గారి మీదకి ఘనాసారిగా పోనుతూ ఉండేవాడు. సో ఆమె ఏమి అడిగేదో ఆ కోరికలను తీర్చుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం. అయితే మా నాన్నగారికి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజున నేను పుట్టానని అంతర్వేజు పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళి రాము అని పేరు పెట్టించారు నాకు. సో శ్రీరామనవమి రోజున పుట్టిన కారణం ఏమో తెలియదు కానీ మొత్తానికి అక్కడి నుంచి ఆ పురోహితులు రాము అని పేరు పెట్టారు. అంతర్వేది నుంచి మా ఇంటికి వచ్చి ఆ జర్నీలో చిన్న జ్వరంగా ప్రారంభించబడినటువంటి ఒక బలహీనత కాలక్రమేపీ నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. సో నా జీవితంలో నడక అనేది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపును నిలదీసి అడిగితే ఎక్కువ వాగితే ఉన్న కాలు కూడా ఎరగొడతానంది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక ఆమెను ఇబ్బంది పెట్టలేక మేము అడగలేక హాస్పిటల్ చుట్టూ 6 నెలలు తిప్పి ఈ కుడికాలికి కరెంటు పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఈ 6 నెలల తర్వాత నాకున్న రిజల్ట్ ఏంటంటే కుడికాల నుంచి కాస్త ఎడమకాలకి వ్యాధి సోకి పూర్తిగా అవిటివాణిగా మారిపోయా. నా జీవితంలో నడక అనేది లేదు. వైద్యశాస్త్రం చెప్పింది ఏంటంటే ఇక పాకుతూ దేకుతూ బ్రతకమని, ఒకరి మీద ఆధారపడి జీవించాలే తప్ప తనకు తానుగా నిలబడలేడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. యేసుప్రభువారు అంటే మాకు నచ్చని కుటుంబం, తక్కువ కులస్తుల దేవుడు, వేరే దేశానికి చెందినవాడు, మాకేంటి చాలా కోట్ల మంది ఉన్నారని అజ్ఞానంతో మాట్లాడిన పరిస్థితుల్లో మా నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి రారా, చాలా తిరుగుతున్నావు, అందరి దేవుళ్ళకి దగ్గరికి వెళ్ళినట్టు ఈ ఒక్కసారి యేసుప్రభువారి దగ్గరికి రా, నచ్చకపోయిన అందరికి దండం పెట్టినట్టు ఈయన కూడా ఒక దండం పెట్టవచ్చు కదా, బాగుపడితే అంతే చాలు కదా అని. ఆ రోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుండగా దేవుని స్వరాన్ని మా నాన్నగారు విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో, దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన మాటకు లోబడి సేవకు దేవుడు సమర్పించుకోమని చెప్తే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పనికొచ్చిన కారణాన్ని బట్టి వైద్యశాస్త్రం నడకలేదని చెప్పింది నా బ్రతుకులు పూర్తిగా దేవుడు స్వస్థపరిచేశాడు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత వేగంగా పరిగెత్తగలడు అంతే వేగంగా పరిగెత్తే కృప ప్రభువు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిజానికి ప్రభువుని కనుక మేము నమ్ముకొనక ఉంటే ఈ పాటికి ఒక మాటలో చెప్పాలని నేను అవిటివాడిని, నడక అనేది నా జీవితంలో ఉండేది కాదు. కానీ ప్రభువు నాకు చాలా అత్యద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చారు, ఊహించలేదు. ప్రభు పోగొట్టుకున్న సమస్తాన్ని మనకు ఇవ్వగలిగిన దేవుడైన, ఏది పోగొట్టుకున్నామో అది తాను ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. మానవుడు ఏది పొందుకోలేకపోతున్నాడో అది తాను ఇవ్వడానికి. దేవుడు అనేవాడు ఇచ్చేవాడుగా ఉండాలి కానీ ఎప్పుడు తీసుకునేవాడుగా ఉండకూడదు. ఆ జీవితంలో నడకను తీసేసుకుంటానంద మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపు. కానీ ఆశ్చర్యచకితమైన రీతిలో తృణీకరించిన ఈ ప్రభువే నా జీవితంలో నడకను ప్రసాదింపజేశాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత దేవుని పరిచయలు మా నాన్నగారితో కలిసి పరిచయలో ప్రారంభించబడ్డాం. 5 చోట్ల పరిచయాలు చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృప 2017లో ఈ పాట రాయడానికి దేవుడు కృప చూపించారు. ఈ పాటను ఎలా రాశానో కూడా మీకు కొంచెం ఖచ్చితంగా తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సేవలో చాలా కష్టాలు పడ్డాం. తినడానికి తిండి ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి డాడీ ఫీజు అడుగుతున్నారు సార్ వాళ్ళంటే ప్రార్థన చేయరు అనేవాడు. ఫీజు అడిగితే ప్రార్థన అంటున్నాడు ఏంటి అని అనుకునేవాడిని.
డబ్బులు లేవరు అనేవాడు. తెల్లారి మీటింగ్ పెట్టేవాడు, అర్థమయ్యేది కాదు. ఫీజుకి ఏమో డబ్బులు అడిగితే లేవని అయినా ఫోటోలు ఎలా పెట్టడానికి డబ్బులు వచ్చాయి, మొత్తానికి ఏదో తేడాలా ఉందేంటి అనుకునేవాడిని నేను. సో ఇలాంటివన్నీ కొంచెం అంటే ఎప్పుడు తిరుగుబాటు అనేది నా జీవితంలో లేదు, కానీ సేవలో మా నాన్నగారు చాలా భయంతో పెంచారు. ఈవెన్ కొత్త బట్టలు సంవత్సరానికి ఒకసారి కొన్నా సరే, ఆతృతతో వేసుకున్నా సరే వీపు పగలగొట్టి మరి విప్పించి ప్రార్థన చేయించుకున్నాకే తొడిగించుకునేవాడు. మమ్మల్ని అలాగే పెంచారు. ఆహారాన్ని కానీ వస్త్రాలు కానీ ఏ వస్తువు మా ఇంట్లోకి వచ్చినా సరే ముందు ప్రార్థన జరగంది, అది మేము దానిని ఉపయోగించడానికి వీలు లేదనమాట. అలాగా భయభక్తులతో పెంచు వచ్చారు. మాకు మా పెదనాన్న వాళ్ళు వీళ్ళందరూ, మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత మాకు రావాల్సినటువంటి ఒక భూభాగాన్ని మాకు ఇచ్చినప్పుడు దానిని నమ్మి మా నాన్నగారు ఒక స్థలాన్ని కొని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక 45 సెంట్ల భూమి ఉన్నప్పుడు నాకు అది వరకే తెలుసు 45 సెంట్ల భూమి ఉందని. అప్పటికి నేను బహుశా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చాలా పేదరికంలో ఉన్నాం, సేవలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, సరైన వసతులు ఉండేవి కాదు, చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళం. మంచి ఆహారం ఎప్పుడు తింటామని ఎదురు చూస్తున్న దినాలు అవి. ఓ రోజు మా నాన్నగారు పెద్ద సంచి నిండా డబ్బు తెచ్చాడు. సో నేనేమనుకున్నానంటే, డాడీ ఈ రోజు నుంచి మన దరిద్రం పోయినట్టుంది, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టున్నాడు, చాలా గొప్పగా ప్రభు చేయబోతున్నట్టున్నాడు, రేపటి నుంచి మంచి బట్టలు కొనాలి డాడీ అని అంటే, పెద్దోడా ఇవి మన కోసం కాదు, మందిరానికి స్థలం కొనడానికి తెచ్చాను అన్నాడు. ఎక్కడి నుంచి డాడీ అంటే, ఉన్న 45 సెంట్ల భూమి అమ్మేశాను అన్నాడు. ఇక నేను అప్పుడే డిగ్రీ కదా, కుర్రోళం కదా, రక్తం కాలేజీ వాతావరణం క్లైమేట్ మనకి వంట పట్టేటప్పటికి తిరుగుబాటు చేశాను. ఎలాగో తెలుసా, ఓహో మందిరానికి బహుశా మనం ఉన్న స్థలానంతా అమ్మేసి పొలానంతా అమ్మేసి ఇచ్చేసావు, రేపటి నుంచి బహుశా తమ్ముడు నేను చెప్పించుకొని అడుక్కోవడానికి రెడీగా ఉండాలేమో అని. సో ఎందుకో తెలీదు, ఆ రోజు చాలా తిరుగుబాటుగా మాట్లాడిన నా లైఫ్లో. మా నాన్నగారు ఏడుస్తున్నారనే సంగతి కూడా నేను మర్చిపోయాను. ఆయన వెనక బిడ్డగా వచ్చి నన్ను కౌగిలించుకున్న, పెద్దడా నువ్వే ఇట్లా మాట్లాడితే తర్వాత తమ్ముడు ఇంకెలా సేవ చేయగలుగుతాడు? దేవుడు నన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా నా వెనకాల అమ్మ రావాల్సిందే, నువ్వు తమ్ముడు కలిసి సేవ చేయాల్సిందే. బొట్టెట్టి నిన్ను పిలవడరా, నన్ను పిలిచాడు, మీరందరూ నా వెనకాల సేవకు వస్తే దేవుడు మిమ్మల్ని పరిపూర్ణం చేస్తాడు, రానున్న దినాలు మిమ్మల్ని కూడా వాడుకుంటాడని మా నాన్నగారు ఆ రోజుల్లో చెప్తే నాకు అర్థం కాల. చేసుకో సేవ, అమ్ముకొని అన్నీ అమ్మేసుకొని నువ్వే చేసేసుకో సేవ, జీవితంలో బైబిల్ అంటూ పట్టుకోను, సేవ అంటూ చేయను, ఇదే నా శబ్దం అని మా నాన్నగారు ముఖం మీద బైబిల్ ఇస్త్రేసి వచ్చేసాను. ఆ రోజు కాలేజీకి వెళ్తుంటే మా డాడీ ఇలా పిలిచాడు, పెద్దడా నువ్వు ఎక్కి వెళుతున్న మెట్లంటూ కూలిపోతున్నాడు, దేవుడు చూపించాడు అని చెప్పినా సరే గట్టిగా అరిచాను. నీ సంఘ విశ్వాసులు పొలాలు కొంటున్నట్టు, వారు అభివృద్ధిలోకి వస్తున్నట్టు, వారు స్వస్థత పరచబడినట్టు దేవుడు చూపెత్తాడు, కానీ నీ కడుపున పుట్టిన కుమారులు కూలిపోతున్నట్టు రాలిపోతున్నట్టు చూపెత్తన్నారా, నువ్వేం తండ్రి అని అరిచి వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా మా నాన్నగారు నీకు చెప్పిన అర్థం కాదు అని వెళ్ళిపోయాడు. సరే ఆయన ఎందుకన్నాడు ఆ మాట అర్థం కాలేదు, కానీ ఇంతకుముందు అక్క కూడా వాక్యం చెప్పారు కదా, మనము ప్రతి శోధన జయించాలంటే ఆత్మకడ్గం చాలా ఇంపార్టెంట్. అది లేనిదే మన విశ్వాసము స్థిరత్వముతో నిలబడదు. శత్రువును జయించాలంటే మన బలము ఏ పాటిగా సరిపోదండి. ఖచ్చితంగా వాక్యము చేత మనము వాడిని ఎదిరించుదుముగాక. యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఉండండి. చెల్లెలారా మీతో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు బైబిల్ విశ్లేషణ నాకు అక్కర్లేదన్నాను. ఆ రోజు 2015 నేను కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్నే. మీటింగ్ వెళ్ళి అది 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలోకి వచ్చి నేను పండుకొని ఉంటే నా గదిలో ఉన్న కిటికీ దగ్గరకు ఒక స్వరాన్ని నేను విన్నాను, 2016 నువ్వు చూడవని. 2018 అప్పటికి ఇంకా 12 రోజులే ఉంది 2016 నేను చూడడానికి. ఈ 12 రోజుల్లో నేను ఎందుకు 16 నేను చూడను? ఏమైపోతాను? నా జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరైనా చంపేస్తారా లేకపోతే నేనే చచ్చిపోతానా అని ఆలోచనలు ప్రారంభించబడి తెల్లవారు వెళ్ళి మా నాన్నగారు తెల్ల చెప్పండి, డాడీ ఇలాగ అన్నాడు ఎవడాన్ని. సో మా నాన్నగారు ఏమన్నారంటే, ఏం కాదురా భయపడకు, ప్రార్థన చేస్తామని. మా నాన్నగారు మా అమ్మగారు మంచి ప్రార్థన పరులు. వారు ప్రార్థన చేతను ఇదిగో నేడు బలిపేటలెక్కి దేవుని కొరకు వాడబడే కృప ప్రభు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. తల్లులారా మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ రోజు మా నాన్నగారితో చెప్పి వెళ్ళిపోతే మా నాన్నగారు అన్నారు ప్రార్థన చేసుకోరని. నేను ఆ రోజు అంటే ఇంచుమించు చాలా నెలల క్రితమే చెప్పాను, నేను బైబిల్ ముట్టుకొని ప్రార్థన చేయనని, సేవ నువ్వే చేసుకోమని. నా జీవితాన్ని నేనే లీడ్ చేసుకుంటాను, నేనే బాగా చదువుకుంటాను, నేనే జాబ్ సంపాదించుకుంటాను, డబ్బులు వచ్చిన తర్వాత నీకే ఎదురు డబ్బులు ఇస్తాను, నువ్వే సేవ చేసుకుంటావో కోటాలు పెట్టుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మా నాన్నగారితో చెప్పి తిరుగుబాటు చేసిన ఒక కుమారుణ్ణి, తప్పిపోయినోడిని. ఆ 16
చూడననే స్వరం నన్ను చాలా వేదనకు గురి చేసింది. ఒకే ఒక డెసిషన్ తీసుకున్నాను. 2016 ఆడెవడో చూడనివ్వకపోవడం ఏంటి, నేనే చూడకుండా నేనే పోతాను. ఆడెవడో చేతిలో చావడం ఎందుకు, చావు అప్పుడెప్పుడో రావడం ఎందుకు, ముందుగా నేనే చచ్చిపోతాను. నా చావును ఆడెవడో డిసైడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చావు కోసం చాలా తీపిగా పరుగులెత్తేవాడిని. ఎంతలా తీపిగా పరిగెత్తేవాడిని అంటే కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లో పెట్టుకొని గిజగజగా కొట్టుకొని చచ్చిపోదామని ప్రయత్నం చేసేవాడిని. కానీ చావు వచ్చేది కాదు. ఫ్యాన్కు చాలా మార్లు వేలాడాను, కానీ చావు రాలా. మా అమ్మో, మా తమ్ముడో, మా నాన్నో చూచి బ్రతికించేవాళ్ళు. కొన్నిసార్లు పాయిజన్ కూడా తాగేశా, కానీ ఏమీ కాలేదు నా శరీరానికి. కొన్నిసార్లు బండి మీద వెళుతున్నప్పుడు ఏదైనా వెహికల్ వేగంగా వస్తే బాగుండు, దాని కింద వెళ్ళిపోయి చచ్చిపోదామని 2 times లారీ కింద పెట్టేసిన అనుభవాలు ఉన్నాయి. బండి చెత్త అయిపోయి, మోకాళ్ళు పగిలిపోయి, ఈ పాద మండలాలు పగిలిపోయి, ఆ బోన్లను బయటకు వచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. కానీ చావు మాత్రం నా దగ్గరికి వచ్చేది కాదు. దేవుని మహాప్రణాళిక వేరుగా ఉంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి సుఖం. ఇక 2015లోనే ఈ మాట నేను విన్నాను. 16 చూడకూడదండి, డిసెంబర్ 23వ తారీఖు. ఇక ఎట్లా కాదనుకొని తణుకు మీటింగ్ ముగించుకొని నేను వస్తుండగా మా ఇంటికి వెళ్ళేటప్పుడు 3 kilometers ఉంటుంది. ఏలూరుపాడు బ్రిడ్జి అని ఉంటుంది, ఉప్పుటేరు కొల్లేరు సరస్సు బంగాళాఖాతంలో కలుస్తుంది. అది సూసైడ్ స్పాట్ అనమాట. నా ఫ్రెండ్స్ ఇంచుమించు 3 చనిపోయారు, ఇంటర్లో ఫెయిల్ అయ్యారని. అలాంటి స్థలాన్ని నేను ఎంచుకున్న 2:30 పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి ఆ బ్రిడ్జి మీద నేను వెళ్ళి ఇలాగ అనుకుంటున్నాను, ఇంకెవ్వడు ఏలెత్తి చూపలేని ప్రపంచానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ ఒక్కడవే తిరగబోతున్నావు. ఎవ్వడు నీ వైపు చూసి నవ్వడానికి కూడా మరొక మనుషుడు కనబడకుండా నీవే ఆ ప్రపంచానికి రాజువు. పిచ్చపట్టి చావు గురించి అన్వేషణలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాక వెర్రి కేకలేసుకుంటూ, ప్రియులారా నిద్ర పట్టక 6 నెలలు, ప్రియులారా నిద్ర పట్టక ఆహారం తినక గోడను బంతికేసి కొట్టుకున్నట్టు నా తలకేను కొట్టుకున్న రక్తం వచ్చేదే కానీ ప్రాణం పోయేది కాదు. విసుగుదల. కానీ ఏ కోశాన దేవునికి పరిగెత్తి వెళ్ళిన అనుభవాలు నా జీవితంలో లేవు. ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, దేవునికి బహుదూరం అయిపోయాను. సావుకుని కుమారునే నా జీవితంలో తీసుకున్న ఒక చెడ్డ నిర్ణయం పూర్తిగా మరణ పంచులోనికి తీసుకెళ్ళిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ రాత్రి ఆ చావు దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదాం అనుకుని చూడగా ఓ మెల్లని స్వరం నా చెవులు పడడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వరం ఏమిటితో తెలుసా? నీ తండ్రి అయిన మోషే దేవుడను నేనని. మా నాన్నగారి పేరు మోషే గారు. ప్రభు సేవలోనికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఆ తర్వాత నాకు తెలిసింది. నేను చావు దగ్గరికి వెళుతుండగా మా అమ్మ నాన్నది దేవుడు తట్టి లేపాడు నిద్రలో, నీ పెద్ద కుమారుడు చావడానికి వెళుతున్నాడు. ఆ మాట మా అమ్మ చెవులో, మా నాన్నగారి చెవులో ఒక రింగులాగా మ్రోగుతుంటే వాళ్ళు భయపడిపోయి మందిరంలో మోకాళ్ళేసి గజ 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 వణికిపోతూ రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేశారు. ప్రభువా వాడిని క్షమించు, వాడి చేత్తో బైబిల్ పట్టుకొని అన్నాడు. కానీ మేము చెప్తున్నామో వాడు నీ సేవ చెయ్యాలి, వాడు బ్రతకాలి, వాడు బ్రతికి నీ కొరకు జీవించాలి ప్రభు, వాడిని బ్రతికించు ప్రభు అని. నేను ఎక్కడున్నానో ఎక్కడ చచ్చిపోతున్నానో దేవుడు వారికి చెప్పలేదు. కానీ ఆ మాట వారు వినిన వెంటనే గుండెల బాదుకొని ఏడవడం ప్రారంభించి ప్రభు పాదాలు పట్టుకొని అడిగారు. అదిగో వారి ప్రార్థన విన్న దేవుడు నా చావు దగ్గరికి దిగి వచ్చేసాడు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ 2:1 అంటాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఆమె అపోస్తలుల కార్యం 17:28 అంటాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. యోబు గ్రంథంలో కూడా అంటాడు, ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అని అంటాడంట బుద్ధిహీనుడు. కానీ వారి క్షేమం వారి చేతిలో లేదు. కీర్తన 16 అంటాడు, నీకంటే క్షేమాధారం అనేది ఏది నాకు లేదు ప్రభు అని. నేను కూడా ఆ రోజుల్లో తెలియలేదు. యవ్వన ప్రాయంలో నా జీవితాన్ని చెడ్డ వ్యసనాలు ఏం చేయలేదు, కానీ కేవలం ప్రార్థన వాక్యానికి దూరం అయిపోయాను. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. యవనస్తులారా వాక్యం చదవకపోవడం కూడా పాపమే. యవనస్తులు దేని చేత తన నడవడికను సరి చేసుకుంటారు? వాక్యం చేతనే కదా. కీర్తనగారుడు ఏమంటున్నాడు? పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, చేతులు జోడించి మరలా చెప్తున్నాను, ప్రార్థన వాక్యము ఏ వ్యక్తి జీవితంలో ఉంటాడో వాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. వాడు జీవితంలో ఓటం అనేది
ఉండదు. పాపానికి రాజీ పడిపోడు, లోకానికి రాజీ పడిపోడు. ధైర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ రాత్రి మా అమ్మ నా చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది. సావు దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రభు చెప్పారు, నీకు అక్కర్లేని జీవితం నాకు కావాలని అడిగారు. నీకు ఉపయోగం లేకపోవచ్చేమో కానీ అది నాకు చాలా ఉపయోగకరమైంది. నీ నోట నా మాట, నా పాట ఉంచబోతున్నాను. బయలుదేరి ఇలాంటి యవనస్తులు పాడైపోయి మరణ పంచులు వెళుతున్నారు, వారిని మరలా బ్రతికించుకోవడానికి చివరి దినాల్లో నేను ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న సాధనం అని నా నెత్తి మీద దేవుని చేతులు పెట్టి అభిషేకించి ప్రభు నన్ను బ్రతికించి ఆయన బలపరిచి ఆయన నేర్పిన కొన్ని అనుభవాల్లో నుండి రాసుకున్న పాట రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నిజమైన ఆరాధన ఎప్పుడు దేవుడు స్వరాన్ని వినడు, పెదాలు చూడడం, కేవలం హృదయాన్ని మాత్రమే చూస్తాడు. చాలామంది అడిగారు, అన్నా నీ పాట ఎంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటన్నా? అందులో ఉన్న పదాలా లేకపోతే అందులో ఉన్న ట్యూనింగా అని. లేదు లేదు తమ్ముడు, అందులో పదాలు గొప్పగా ఉంటే ఉండొచ్చు, ట్యూన్ గొప్పగా ఉంటే ఉండొచ్చు. ఆ పాట చాలామంది హృదయాలను ఏడిపించడానికి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒకే ఒక కారణం తమ్ముడు. ఆ పాటను పట్టుకొని 2 సంవత్సరాలు దేవుడి దగ్గర ఏడ్చాను నేను. 2 సంవత్సరాలు లిటరల్లీ. దేవునికి మహిమ కలుగును గాక. 2 ఇయర్స్ ప్రతి రాత్రి ఏడ్చుకునేవాడిని ఆ పాట పాడుకో. నా పాట ఎవడంటాడు ప్రభా? పల్లెటూరులో పుట్టిన మొరటోడు నేను. నా పాట ఎవడికి అర్థమవుతుంది? నా భాష ఎవడికి అర్థమవుతుంది? సంగీతం తెలియని కుటుంబం నాది. కానీ నేను పాడితే ఎవడికి నచ్చింది అదో ప్రభా? ఈ పాట ఇలాగే ఉందని బైబిల్లో నుంచి ఆధారం చూపెట్టడానికి నాకు తెలీదు ప్రభా, నువ్వే నేర్పావు కదా. ప్రజలకు ఎలా వివరించాలో నాకు తెలీదు ప్రభా అని 2 సంవత్సరాలు ఏడ్చాను. 2020 దేవుడు చూపించారు ఆ సంవత్సరం ఈ పాట వదలమని. దాని ద్వారా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతకడానికి నిమ్మెతుకులు పెట్టలేనప్పుడు ఈ బైబిల్ నాకు వద్దని విసిరేసిన మూర్ఖపు చిత్తపు కొడుకుని చేసుకోండి సావండి సేవలో అని మా అమ్మ నన్ను ఏడిపించినోడిని. ప్రేమలు లోక స్నేహాలకి అలవాటు పడి దైవ చిత్తాన్ని విస్మరించి నా జీవితాన్ని నాకు విచ్చలవిడితనానికి అలవాటు చేసుకొని దేవుని ప్రేమను వైదొలిగిపోయాను. మరణము నన్ను తరుముతున్న దినాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోయాను. నేను ప్రేమించిన వాళ్ళు, స్నేహించిన వాళ్ళు నయవంచన చేసి, లేనిపోని క్యారెక్టర్ అసాసినేషన్ గురి చేసి, మానసికంగా కృంగిపోయేలాగా చేస్తే నా వాదన ఎవరికి వినిపించుకోవాలో అర్థం కాక మోగపోయిన జీవితం, సమాధానం దొరకక ఎవరికి చెప్పినా సరే అర్థం చేసుకోలేని మనుషులు, కళ్ళ నుండి వచ్చిన ఏడుపు, దాని బాధని ఎవడర్థం చేసుకోగలుగుతాడు? గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధ కొలబద్ద వేసి కొలవగలిగిన మానవుడు ఎవడున్నాడు? మనిషి యొక్క మనసు మూలుగు వినగలిగిన చెవులు ఎవడుకున్నాయి? ఆ రోజుల్లో ఎవడు నా బాధ అర్థం కాల. 2015 డిసెంబర్ 18వ తారీఖు ఇలాగ అనుకున్నాను, చచ్చిపోవడమే పరిష్కారం అని. అర్ధరాత్రి మరణం నాతో ఇలా మాట్లాడుతుంది. 2016 చూడనివ్వను. ఎందుకు చూడను? లేచాను, క్యాలెండర్ చూచాను, 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు ఏమైపోతానో అర్థం కాలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, మా నాన్నగారితో చెప్పాను. వాడెవడో 12 రోజుల తర్వాత 2016 చూడనివ్వను అంటున్నాడు. మా నాన్నగారు అన్నారు ఏమన్నాడు, వెళ్ళు ప్రార్థన చేసుకో అని గద్దించారు. నాకు చాలా విసుగు వచ్చింది. నేను వెంటనే మా నాన్నగారి మాట వినకుండా చర్చిలోకి వెళ్తున్నట్టు వెళ్ళి నటించాను. కానీ తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చి కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసేసుకున్నాను. భయంకరమైన షాకు, మతిమరుపు, జీవితంలో చాలా అధస్థితికి వెళ్ళిపోయాను. అయినా మనసులో ఉన్నటువంటి మరణం అనే భీతి పోలేదు నాలో. తర్వాత ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత మరలా పాయిజన్ తాగేసాను. మరలా బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద కూడా పెట్టేసుకున్నాను. చచ్చిపోవాలని ఆశ తప్ప బ్రతకాలని ఆశ ఆ రోజులో నాకు ఉండేది కాదు. పూర్తిగా పతనమైపోయాను, పూర్తిగా పాడైపోయాను. పాపము చేత మరణానికి ఎడవబడుతున్న దినాలవి. పిల్లరా, ఆ రోజుల్లో ఎంత ప్రార్థన చేస్తున్న మా అమ్మా నాన్నలు, వారి ఏడుపుగా నాకు అర్థమయ్యేది కాదు. ఓ రోజు నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, అది డిసెంబర్ 23వ తారీఖు. ఇక ఇలా కాదు, ఏలూరుపాడు ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోతే బెటర్ అని. ఎందుకంటే భీమవరం నుండి గుడివాడకు వచ్చే దారిలో ఏలూరుపాడు అనే ప్రాంతంలో ఒక ఉప్టేరు బ్రిడ్జి ఉంటుంది, కొల్లేరు సరస్సు వెళుతుంది. అది నాకు సూసైడ్ స్పాట్ కరెక్ట్ అనిపించింది. అర్ధరాత్రి 2:30కు బయలుదేరి ముందున అద్దంలో నా ముఖాన్ని చూసి, ఎందుకురా ఇంకెంతకాలం
చావకుండా బతుకుండా ఏం చేయగలుగుతావు? సమస్యలు అలాగే ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు అలాగే తిరుగుతున్నావు, కోర్టులు చూడు తిరుగుతున్నావే, ఎవడని పక్షంగా వచ్చి వాదించేవాడు లేడు. అమ్మ ఏడుతుంది, నానేడు, అందరూ ఏడుచి నీ జీవితంలో ఎందుకురా? చచ్చిపోతే అందరి నోళ్ళు మూయబడతాయి. ఎవడు అమ్మనే నాన్న పన్నెత్తు మాట అంటారు. వెళ్ళిపోతాం సమాధిలో కనుకొని, నాకు నేనే చేదరించుకొని, నా జీవితం నేనే చెప్పించుకొని ఆ బ్రిడ్జి మీదకి నిలవబడేలాగా అనుకుంటున్నారు. జాన్, ఈ శూన్యమైన నీ జీవితం ఏమి కనబడదు. ఈ అర్ధరాత్రి చుక్కలు ఎలా కనబడతలేదు, నీ జీవితంలో ఆశలు కూడా కనబడతలేదు. ఎక్కడి నుంచి దూకి చచ్చిపోతే సమాధులు పెడతారు. అమ్మ ఏడ్చినా, నాన్న ఏడ్చినా, తమ్ముడు ఏడ్చినా, ఎవడేడ్చినా వినపడదరా? సమాధిలో చూడు ఎంతమంది వరుసగా ఉన్నారు. బతుకుంటే ఇలాగొచ్చి పలకరించేవాడు ఉన్నాడా? సమాధిలో వరుసగా చాలామంది తోడుకుంటారు. అక్కడికి వెళ్ళిపోదాం పదాని నాకు నేనే తన్మాయించేందుకొని సావునతి ప్రేమగా ప్రేమించి ఇక ఈ ప్రపంచాన్ని చూడనని తెలిసి బాగా ఎక్కి ఏడ్చి ఆ బిడ్జెక్కి నిలవబడ్డాను. ఆశ్చర్యం, ఎప్పుడు దేవుణ్ణి నేను సరైన రీతిలో ప్రేమించలేదు, ఎప్పుడు దేవుని సరైన రీతిలో వెతకలేదు. కానీ ఆ రాత్రి నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా చావు దగ్గరకు వచ్చి నిలబడుతూ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయిన మోషే దేవుణ్ణి. మా నాన్నగారి పేరు మోషే గారు, మా అమ్మగారి పేరు లూదియా. వాళ్ళ పేరు చెప్పి ఎందుకు ప్రత్యక్షమయ్యాడో నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటే ప్రభు చెప్తున్నాడంట, నీ కుమారుడు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమని గద్దెంపు వినగానే మా అమ్మ నాన్న గుండెలు బాదుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభా నా కుమారుడు చావడానికి వీల్లేదయ్యా, ఏ చేత్తో విసిరేసాడు అదే చేత్తో మరలా బైబిల్ పట్టుకోవాలి, ఏ నోటితో సేవ చేయనన్నాడో అదే నోటితో సేవ చేయాలి. పిల్లరా, మా కుమారుడు ఏదైతే పాపం చేశాడు, అవిధేయత చేశాడో అవన్నీ మా కుమారుడు చేసిన ప్రతి తప్పిదాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామని ఆ రాత్రి మా అమ్మ నాన్న దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చారు. వారి ప్రార్థనకు ఆ రాత్రి ప్రతిఫలమే నా చావు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడడం. పిల్లరా, ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటున్నా లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నేను మహిమగల పాత్రగా వాడుకుంటాను. దేవుని ప్రేమ నాతో మాట్లాడుతుంటే నా అంతరంగంలో ఉన్నటువంటి మరణ ఛాయలను తొలగించబడుతూ ఉన్నాయి. ఆ ప్రేమకు నా జీవితం పిల్లల తారసపడగానే నా లోపాలు, నా పాపాలు, నా అవిధేయతలు, నా తిరుగుబాట్లు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. సిగ్గు విడిచా రాత్రి నా తండ్రి పాదాల మీద పడి, దేవుని పాదాల మీద పడి ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను బ్రతకనయ్యా, నాకు నీ చిత్తం చేయాలనిపిస్తుంది, నేను నీ కృపలో బ్రతకాలనుకుంటున్నాను, నా సమస్యలన్నింటికి ముగింపు పలకండి ప్రభు అని నా అవిధేయతలను ఒప్పుకొని ఆయన కాళ్ళమే పడి ఏడుస్తూ ఉంటుండే ప్రభు ఇలా అడుగుతున్నారు, నా చిత్తానికి లోబడి నా కాడి మోయగలుగుతావా? నా సేవ చేయడానికి నీ మనసు అంగీకారంగా ఉందా? ప్రభు మాట్లాడుతుంటే నాలో ఒక భావం ఇలా మాట్లాడుతుంది, ఊపిరాగేంత వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా వెనకాల నడిచొస్తాను, నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడు ప్రభు అని ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభుతో కమిట్మెంట్ చేసుకున్నాను. నా విధేయతలను విడిచిపెట్టాను, దేవునితో సమాధాన పడ్డాను. ఎప్పుడైతే ప్రభుతో ఈ మాటలను చెప్తున్నానో ప్రభు మరలా నాతో మాట్లాడుతున్నారు, ఇదిగో నువ్వు నా చిత్తానికి లోబడి నా కాడి మోసినంత కాలం నీ నోట్ల అద్భుతమైన మాటలు ఉంచబోతున్నాను, అద్భుతమైన పాటలు ఉంచబోతున్నాను. ఆ మాటలు అనేకులు బలపరిచి నీ పాటలు అనేకులు బ్రతికించబోతున్నాయి. చూడు, నా అరచేతులు మరలా నేను క్రొత్తగా చెక్కుకుంటున్నాను అని తన హస్తముతో నన్ను అభిషేకించారు. దెబ్బకి దశ దిశ హల్లెలూయా. అప్పుడే రాసుకున్నాను నేను, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తానయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధల్లో నన్ను బ్రతికించుటకు నువ్వే రాకపోతే నేను ఏమైపోతున్నావు? ఆ ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి కొన్ని 100 సార్లు వెళుతున్నప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంటుంది, ఆ రాత్రి దేవుడు అడ్డుపడకపోతే, ఆ రాత్రి దేవుడు నా చావు దగ్గర రాకపోతే ఈ పాటికి నేను సమాధులు ఉండేవాడిని కదా. నిజంగా దేవుడు నన్ను బ్రతికించకపోతే ఎప్పటికి నేను సమాధిలో ఉండి 9 ఏండ్లు అవ్వాలి. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు బతికించినట్టు నన్ను ఇప్పటికీ 9 సంవత్సరాలు. స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్తున్నాను, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఎలా బ్రతకాలి? మళ్ళీ మేలు నందుచు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నిన్ను కూడా బ్రతికించాలనుకుంటున్నాడు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను, జీవితం ఇంతే అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు పులిస్ స్టాప్ పెట్టేస్తే అంత అయిపోద్దని. నేను అంటాను, కామా పెట్టి కథ పొడిగించగలిగిన వాడు నా దేవుడు. అయిపోయింది అనుకోవడం మనకే అనిపిస్తుంది, కానీ అయిపోయిందనే మాట మనుషులు అనుకుంటే కాదు, దేవుడు అనాలి. దేవుడు అయిపోయింది అండో మరలా అక్కడ ఆరంభించగలిగిన సమర్థుడు నేను ప్రకటించుచున్నవాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీ జీవితాలు దేవుని చేతులు పెట్టండి.
దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎలా అంటే మారు మూల నుండి ఇప్పుడు మారు మోగేలా చేతన నా బతుకుని. చాలామంది ఊహించలేదు నా బతుకు ఇలా మార్చబడుతుందని. వాళ్ళు ఊహించడం ఏంటి, నేను కూడా ఎప్పుడు ఊహించలేదు నేను ఇలా దేవుని చేతిలో వాడబడతానని. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఈడు నిలబడితే మీరు ఎంతసేపు ఎంటమేంటి వీళ్ళు? అది ఎవరి కృప చెప్పండి? ఎవరి కృప? దేవుని కృపే. కనుక ఈ రాత్రి మీ అందరికి చెప్తున్నాను, దేవుని చేతిలోనికి వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా మీ జీవితాలు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు ఈ రాత్రి మన వెనుకలో ఈ మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడదామా? లేచి నిలబడి దీవించు. త్వరగా లేచి నిలబడి ఆయన వైపు చేతులెత్తి ఒక చిన్న మాట చెప్దాం. అయ్యా, నన్ను బ్రతికించండి. నా వ్యాధుల నుండి, నా బాధల నుండి, నా సమస్యల నుండి, నా పాపము నుండి, నా అవిధేయతల నుండి, నా తిరుగుబాటుల నుండి నన్ను క్షేమంగా బ్రతికించాయని చేతుల పైకి ఎత్తుదాం. ఈ సమయం మనుషుల వైపు చూసేది కాదు, ఇది నవ్వుకునే సమయం కాదు, అట్టిడు దిక్కులు చూసే సమయం కాదు. ఈ రాత్రి నేరుగా ప్రభు ముఖాన్ని చూసే సమయం. కళ్ళు మూయండి, చేతులు ఆయన వైపు ఎత్తండి. ఇప్పటిదాకా ప్రభు నీతో మాట్లాడారే, ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నీ అంతరంగాన్ని దేవుని ముందు విప్పాల్సిన సమస్య వచ్చింది. ఇప్పుడు ఇది అద్భుతమైన సమయం. నీ అంతరంగములను ఆలోచన ఆయన వినాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు. నీ కన్నీటికి జవాబు దయచేయాలనుకుంటున్నాడు ఆయన. కళ్ళు మూసి వచ్చిన ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ నీ ఇంట్లో మరణం ఉందేమో, నీ పిల్లల్ని అది అడ్డగిస్తాదేమో, ఎటు నుండి సమస్య నీ పిల్లల జీవితాల్లో దాడి చేస్తాదో, అది కనీసం భయం ఉంటే దేవునికి వైపు చేతులు, దయ్యా నా పిల్లలకి ఏ ప్రమాదం రానివ్వకుండా చేతుల పైకి మీ సమస్య అంతా దేవునికి విన్నవించండి. దావీదులాగా దేవుని ముందుకు వచ్చారు కదా, ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు నువ్వు కావాలని చెప్పొచ్చు కదా, నాకు నువ్వు తప్ప ఆధారమైన దేహది లేదని అడగొచ్చు కదా. నాకు న్యాయం చేయండి అయ్యా, నన్ను బ్రతికించండి అయ్యా, మేలుకరంగా మేలులతో నా హృదయాన్ని తృప్తిపరచు ప్రభు అని అడగొచ్చు కదా. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోనే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే పాడదామా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా, చప్పడ కొడుతూ మౌనంగా ఉండొద్దు.